ఆత్మ సహాయాన్ని అడగాలి. అడగమన్నావు, ఇంకేదో ఒకటి నీ సొంత పెత్తనంగా అడగకూడదు. నేనేం అడగాలో నాకు చెప్పయ్యా, నేనేమి కోరాలో నాకు తెలియదు, నేనేమి యాచించాలో తెలియదు, ఏం విజ్ఞాపన చేయాలో తెలియదు. సింపుల్గా చెప్పాలంటే అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదయ్యా, ఏం అడగాలో కూడా తెలియదయ్యా అని మనం దేవుని ముందు మొదట అడగాలి. ఇది అడగాల్సిన విషయం. యుక్తముగా ప్రార్థించుట ఎలాగో మనకు తెలియదు కానీ. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒక్కటి చదవండి, ముగిస్తాను నేను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అది మనం బలహీనులమట. ఇప్పుడు నేను చెప్పింది లేఖనానికి సరిపోయిందా? ఎందులో బలహీనులం? అడుగుటలో బలహీనులం.